ఒకప్పుడు నా జీవితంలో సండే వచ్చిందంటే లేటుగా నిద్రలేవటం, నామకార్థపు భక్తి, ఏదో చర్చికి వెళ్ళటం రావటం అన్నట్టు ఉండేది. సండే వచ్చిందంటే ఏదైనా మూవీ ప్లాన్ చేసుకోవడం, సండే వచ్చిందంటే లోకానికి దగ్గరగా దేవునికి దూరంగా అన్నట్టు నా జీవితం ఉండేది. అలాంటి స్థితి నుంచి దేవుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్థితి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు సండే వచ్చిందంటే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవునితో ఎక్కువ టైం గడపడానికి ఆయన కృప చూపించారు. ఉదయాన్నే పిల్లలతో కలిసి చక్కని క్లైమేట్ లో దేవుని స్తుతిస్తే ఆ ఫీలింగ్ ఉంటుందండి, ఎన్ని కోట్లు ఇచ్చినా దాన్ని కొనలేం. ఆయన ఆత్మ మనల్ని తాకినప్పుడు వచ్చే సంతోషాన్ని డబ్బులతో ఈ లోకంలో మనం పొందలేం. ఆయన స్తుతించడంలో మాత్రమే పొందగలం. అందుకే మా సండే స్కూల్ పిల్లలతో మనస్ఫూర్తిగా మీ బలం అంతటితో దేవుని స్తుతించండి అని చెప్తాను. ఎందుకంటే ఆ సంతోషాన్ని నేను అనుభవించాను. ఇటువంటి సంతోషాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలని నేను అనుకుంటున్నాను. దావీదు చెప్పాడు కదా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము అని. ఒక్క సండే రోజు మాత్రమే కాదు గాని ప్రతి ఉదయము ప్రతి రాత్రి నీకు సమయం దొరికిన ప్రతి ఒక్కసారి ఆయన స్తుతించాలి.